కొన్నిసార్లు మనకి బోన్ ట్యూమర్ కాకుండా ఇది ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్యూబర్క్యులోసిస్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇండియాలో మనకి టీబీ ఇంకా చాలా కామన్. టీబీ బోన్స్‌లో కూడా వస్తుంది. అందుకే మనకి ఇన్ఫెక్షన్ కానీ టీబీలా కనపడితే అప్పుడు వి డైవర్ట్ ద ట్రీట్మెంట్ ఇన్ దట్ డైరెక్షన్. కానీ ఒక బోన్ ట్యూమర్ లేకపోతే బోన్ సిస్ట్ లేకపోతే బోన్ క్యాన్సర్‌లా కనపడుతుందంటే అప్పుడు నెక్స్ట్ మనం పేషెంట్‌తో డిస్కస్ చేసి ఎంఆర్ఐ స్కాన్ అనేది ఒకటి చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్‌లో మనకి బోన్ లోపట ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కనపడతాయి. ట్యూమర్ గడ్డ గురించి డీటెయిల్స్ అన్నీ ఓకే. కనపడతాయి. మసిల్స్ కనపడతాయి. సో, ఇట్స్ ఎ డీటెయిల్డ్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ మన లెగ్స్‌లో గానీ, స్పైన్‌లో గానీ, చేతులలో గానీ లోపట ఏమవుతుందో ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ మనల్ని ఏ స్ట్రక్చర్స్‌ని అది ఎఫెక్ట్ చేసిందో అవన్నీ డీటెయిల్‌గా ఓకే. మనకి ఎంఆర్ఐలో కనపడతది. ఎంఆర్ఐ చూసాక మనకి ఒక ఐడియా వచ్చాక బయాప్సీ అని ఒక టెస్ట్ చేస్తాం. బయాప్సీ అంటే ఒక నీడిల్ యూజ్ చేసేసి మనము సింపుల్‌గా మన ఓపీడీలో గానీ, లేకపోతే ఓకే. లోకల్ అనస్థీసియా కింద ఒక నీడిల్ పెట్టి మనం ఈ ట్యూమర్ గడ్డ నుంచి ఒక 5, 6 పీసెస్ మనము కరెక్ట్‌గా కలెక్ట్ చేసి మనం టెస్టింగ్‌కి పంపిస్తాం. ఓకే. ఇట్స్ మైనర్ ప్రొసీజర్ కానీ చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. కరెక్ట్‌గా చేయాలి అండ్ నీడిల్‌తో క్లోజ్డ్ బయాప్సీ అంటాం. అంటే నీడిల్‌తోని చేయాలి.